రామచంద్రరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడారు అనుకోండి, అయ్యా మరి ఎవరు చేస్తావు నువ్వు? కేసీఆర్గా మీరు పోయి కూర్చొని చేస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కూర్చొని చేస్తారా? ఇది కాదు కదా. ఆ నీటి కేటాయింపు లేదాకా మధ్యవర్తి ఎవడో ఒకడు ఉండాలి కదా, నీళ్లు వదలాలి కదా. దీన్ని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాక మీరు నేను చేయడానికి కుదరదు కదా. ఏపీ వాళ్ళు చేస్తే మనం ఒప్పుకో, మనం చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇది మరి దీని మీద ఒకవేళ మీరేదో లెటర్ రాశారని వాళ్ళు అనగానే మీరు లెటర్ రాయలేదా, ఇదేదో కేఆర్ఎంబీకి అప్పగించకుండా అసలు చేయడానికి మనకేమైనా ఆప్షన్ ఉన్నదా? ఇవాళ మీరు తీర్మానం చేయగానే అదేమైనా ఆగిపోద్దా? ఎట్లా అసలు ఏంటి సార్ ఈ గందరగోళం? రామచంద్రరెడ్డి గారు ఆ మ్యూట్ లో ఉంది. రామచంద్రరెడ్డి గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు ఒక విషయం అండి, నేను సింపుల్ ఉదాహరణతో చెప్తా. ఒక వ్యక్తి ఒక ప్లాట్ ని తన పొజిషన్ నుంచి వేరే టోన్కి పోతే దాన్ని పొజిషన్ తెచ్చుకోవటం అన్నది ఎంత కష్టమో ఒక చిన్న ప్లాట్ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో భూభాగంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని ఆంధ్ర పోలీసులు వచ్చి బలవంతంగా కబ్జా పెట్టేసి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క చేతులకు పోయే విధంగా వాళ్ళు చేసిండ్రు అని అంటే దానికి కారణభూతులైన వాళ్ళని క్షమించరని నేరం చేసిందని చెప్పేసి అనాలి. ఎస్, ఈ రోజున ఏమైందంటే అక్కడ శాంతి భద్రతల్ని పరిరక్షించుకోవడం కోసం సందట్లో సడేమియాగా ఈ రోజున కేఆర్ఎంబి అంటే వాళ్ళు వచ్చేసి సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చేసినాయి, మొత్తానికి దాన్ని వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. అంటే నీళ్ళు ఎవరు విడుదల చేస్తున్నారు సార్? కాదు రామచంద్రరెడ్డి గారు, మిమ్మల్ని ప్రశ్న. ఈ 10 ఏళ్ల నుంచి తెలంగాణకి ఇవ్వాల్సిన నీళ్ళు అది 299 511 దానిలోకి వెళ్ళట్లేదు, కానీ ఏదైతే ఒక టెంపరీ అగ్రిమెంట్ జరిగింది దాని ప్రకారం నీళ్లు ఎవరు విడుదల చేస్తున్నారు రెండు రాష్ట్రాలకి? డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుమతితోనే చేస్తున్నాం, అందులో నో డౌట్. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రతిదానికి కూడా మన బలగాలు అక్కడ లేవు కాబట్టి ప్రతిదానికి కూడా పర్మిషన్ తోని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక రాజకీయ పరమైనటువంటి కుట్రకి తెరలేపినటువంటి సందర్భంలో ఈ పరిస్థితి తలెత్తింది అనేది ఒక ఇది మేము ముందు నుంచి చెప్తున్నటువంటి ఇది ఒక అంశం తెలంగాణ ప్రజలకు తెలవాలి. రెండోది ఏంటంటే 2015లో 299 టీఎంసీలకి 68% మన భూభాగం నుంచి కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ కూడా 299 టీఎంసీల నీళ్లకి ఒప్పుకొని ఈ రోజున మనము వాళ్ళకి 512 టీఎంసీలు ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం ఏదైతే పెట్టినో దాని గురించి ప్రశ్నిస్తే ఏమంటారు వీళ్ళు? మేము 1 year కోసం సంతకం పెట్టినామంటారు. ఎందుకు పెట్టాల్సి వచ్చిన తర్వాత మేము సుప్రీంకోర్టుకు పోయినామంటారు. అరే ఆ 1 year కోసం ఎందుకు పెట్టినంటున్నా? మీరు 1 year కోసం ఉందండి రామచంద్రరెడ్డి గారు. ప్రాజెక్టులు ఆ రోజుకున్న ప్రాజెక్టులు బట్టి నీరు వాడుకుంటున్న దాన్ని బట్టి టెంపరీ కేటాయింపులు చేశారు, అంతే కదా? కాదా? ఒకసారి నరసింహారెడ్డి గారు చెప్పండి. అవుకున్నాం కదా. ఓకే, ఒక్క నిమిషం. అయితే మేమనేది ఏంటంటే ప్రశ్న 1 year కోసం అగ్రిమెంట్ చేసినామని చెప్పేసి కొంతమంది అంటారు. అరే ఆ 1 year కోసం ఎందుకు? అయ్యాలనే పంచాయతీ రేజ్ చేసినట్టయితే అక్కడనే రిజాల్వ్ అయిపోయేది కదా, తాడో పేడో ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరికేది కదా అని. దానికి కారణం ఎవరనంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే. గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సత్సంబంధాలతో చేస్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు మనకు మంచి హృదయంతో అర్థం చేసుకుందని చెప్పేసి కితాబీయంగానే మురిసిపోయి తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా పెట్టినటువంటి సందర్భం ఉంది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. మూడో విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున మనము కేంద్ర ప్రభుత్వము అదే విధంగా తెలంగాణలో గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక సత్సంబంధాలతో ఉన్నటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో సపోర్ట్ చేసినటువంటి సందర్భంలో ఏదైనా ఒక అంశము పంచాయతీకి దృష్టికి వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడం కోసం మనం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇంకొక విషయం చూసినట్లయితే ఈ రోజు క్లియర్ గా చెప్పిన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు చెప్పారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసము రోజుకి 6 టీఎంసీల నీళ్లను తరలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి కేసీఆర్ గారి యొక్క సంపూర్ణ సహకారం ఉందని చెప్పేసి మళ్ళీ కూడా కితాబు ఇచ్చిన సందర్భం ఉంది. మరి తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు ఎందుకు జరగట్లే? అరే నీ నీళ్లు నువ్వు తీసుకోరాబాయ్ అని చెప్పేసి వదిలిపెడుతున్నటువంటి సందర్భాల్లో తెలంగాణ ఈ రోజున ఎండిపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్లు ఈ రోజున నాగార్జున సాగర్ లో వ్యవసాయం కోసం కాదు కనీసం తాగునీటి కోసం కూడా దొరకని పరిస్థితి ఉంది. ఆ రోజున నాగార్జున సాగర్ లో నీళ్లు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అవసరాలు తీర్చడం కోసము కృష్ణా నీటిని ఇక్కడికి తరలించే ప్రోగ్రాం పెట్టింది. మరి దానికి నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నిస్తున్నాం. మరి ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భంలో ఈ రోజున ఎంతసేపటికి రాజకీయం మాట్లాడుతున్నారు తప్పితే, ఎంతసేపటికి రాజకీయం చేయాలని చూస్తున్నారు తప్పితే
దీని మీద సమిష్టిగా ఎందుకు ముందరికి పోవటం లేదని చెప్పి మనం పోవడానికి ఎందుకు సహకరిస్తలేదు. ఇంకొక విషయానికి వస్తాను, ఒక్క నిమిషం. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించిందని సమాధానం చెప్పారు మా మంత్రులు. మా గౌరవ మంత్రులు చెప్పారు. అసలు ఈ ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నది ఎవరు, ఏ సందర్భంలో ఒప్పుకున్నారు? దీన్ని మేము గతంలో ప్రశ్నించినాం, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం. ఆ పాపం అంతా కూడా మీదే. ఓ టిఆర్ఎస్ గత మంత్రులారా, గత మంత్రులారా, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మీరు, ముఖ్యమంత్రి గారు మీరే కారణం అని చెప్పేసి మా మంత్రులు, గౌరవ మంత్రులు రామచంద్ర గారు ఒక్క సెకండ్, మళ్ళీ వస్తా మీ దగ్గరికే వస్తాను.